ఇంకా ఇంత పొద్దుగాలైతే ఇంకేం రెడీ అయితే చేయలేదు. చూడొచ్చు పీట అయితే సత్యనారాయణ స్వామి దగ్గరనే పెట్టిరు పీట. కొంచెం ఇంటికొచ్చేపు అయితే వ్రతం అయితే స్టార్ట్ అయిపోతుంది. మా చెల్ల ఇట్లా అయితే తిరిగి తిరిగి వస్తారు. బర్రె పాలు విన్నవారా మరి? పంతులు వెనుకుండా అయితే ఎటు పోతాడు అయితే వీడియో తీస్తుంది. ఇక్కడైతే ఫన్నీ ఇన్సిడెంట్ జరుగుతుంది అనమాట. పంతులు తెలియకుండా అయితే పైకి నుంచి అయితే వీడియో తీస్తుంది. అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు అయితే ఇంకేం స్టార్ట్ కాలేదు. పొద్దున్నే లేచి అయితే వీడియో అయితే తీస్తున్నా. సో ఇప్పుడైతే చాలా తొందరగానే అయితే వచ్చేసినాం ఇక్కడికి పని చేయడానికి. సో తొందర పందిరి గుంజలకు అయితే పొక్కలు అయితే తీసేసినాం ఇప్పటిదాకానే. సో చూడొచ్చు పొక్కలు అయితే ఇట్లా తీసేసినాం. ఇవైతే అక్కడైతే మా బాబాయ్ వాళ్ళు మా డాడీ ఇట్లా కట్టెలు అయితే కొట్టేస్తారు. ఇంకా ఈ పైన అయితే ఇంకా కంప్లీట్ కాలేదు. ఇప్పటిదాకానే ఇల్లు అయితే మొత్తం అయితే క్లీనింగ్ అయితే చేసి పెట్టేసారు. సో వ్రతం కోసం ఇంకా పంతులు రావడమే ఇక లేట్ అనుకో. పంతులు వస్తే స్టార్ట్ అయిపోతుంది మొత్తానికి. సో పని అయితే ఇప్పటికైతే నడుస్తూ ఉంది. ఇక్కడ కొంచెం దిగుసేపు అయితే వ్రతం అయితే స్టార్ట్ అయిపోతుంది. మా చెల్ల ఇట్లా అయితే తిరిగి తిరిగి వస్తారు. సో ఇప్పుడైతే స్టార్ట్ అయింది కదా, కొద్ది రోజులు అయితే ఇంకా 2-3 రోజులు అయితే పండుగ అవుతుంది. మా దగ్గర అయితే పెద్ద బోనాలు అయితే నడుస్తుంది. ఇలా అయితే తీస్తే ఇట్లనే చూస్తూనే ఉండండి. చాలా చేయడాక ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావు? ఇలా వ్రతం ఉందంట కదా మీ ఇంటికాడ, చేస్తురా పండుగ ఎప్పుడు? మన వీడియో చూస్తే చెప్తారా మరి? వస్తారా వాళ్ళు? చెప్తావా వాళ్ళకి? రమ్మని మరి. సరే ఓకే. ఇప్పుడైతే పందిరి కోసం అయితే కట్లయితే రెడీ చేస్తారు మా బాబాయ్ వాళ్ళు. ఇట్లా చూడొచ్చు కట్లయితే కొడుతురు. ఇప్పుడైతే ఇక్కడ మా అమ్మ ఇట్లా ఏమో చేస్తారు. అమ్మ ఏం చేస్తారు? పువ్వులు అల్లుతుంది. ఇప్పటివరకైతే ప్రస్తుతానికి పువ్వులు అల్లుతున్నాము. కొద్దిసేపు అయితే సత్యనారాయణ కథ మొదలు చెప్పించుకుంటాము. కొద్దిసేపు అయితే ఇక పనులు తోముతారు. ఇక వీడైతే మొత్తం తిరుగుతూనే ఉంటాడు రోడ్ అంతా. చెప్పరా ఇటు పోయినవారు ఇప్పటిదాకా? ఎందుకు వెళ్ళకపోయినావా? ఏం కొనుక్కొచ్చుకున్నావు? బిస్కెట్. చాయ్ తాగుతావు? చాయ్ తాగుతావా? బర్రె పాలు విన్నవారా మరి? నీకే బర్రె లేదా? బర్రె లేదా మీకు? పాలు ఇస్తలేదా? అమ్మా ఎట్లా మరి? ఇస్తుందా? ఎప్పుడు ఇస్తుంది? ఎప్పుడు కదా? అయ్యో అమ్మేసినావా? హాయ్ చెప్పు ఒకసారి. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ అనవా? అందరికి హాయ్ ఫ్రెండ్స్. చూడొచ్చు నాకైతే గోమూత్రం అనేది జలుబున తప్ప చెప్పారు. అందుకని చెప్పేసి చల్లుతున్నా. చల్లాలి కదా మొత్తానికి. పంతులు అయితే వచ్చేసిండు మొత్తానికి. లోపలైతే పూజకు కావాల్సిన కార్యక్రమాలు అయితే అన్ని అయితే రెడీ చేస్తున్నాను అనమాట. మొత్తానికి పూజకు కావాల్సిన కార్యక్రమాలు అయితే అన్ని రెడీ చేసుకుని అయితే పంతులు అయితే పూజ అయితే మొదలు పెట్టేసిండు. సో ఇక దేవుడు అయితే పూజ అయితే ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. కంప్లీట్ అయితే చేస్తుంది పంతులు అయితే. ఇప్పుడైతే పంతులు అయితే పూజ అయితే మొదలు పెట్టేసింది కదా. సో కంప్లీట్గా వస్తుంది పూజ. ఇప్పుడైతే ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ అయితే జరుగుతుంది. పంతులు అయితే పైకి చూస్తుండగా ఇక్కడైతే మా చెల్లి అయితే సెల్ఫ్లో ఉండి అయితే వీడియో అయితే తీస్తుంది పైన. ఏమైంది మొత్తం నన్ను తీస్తుంది వీడియో అని పంతులు అయితే ఫీలింగ్ అనమాట. సో పంతులు తెలియదు కదా ఈ ఛానల్లో వీడియో పెడుతున్నామని చెప్పేసి. సో అందుకని చూస్తూ ఉన్నాడు అనమాట పంతులు.
పూజ అయితే మొత్తానికి కంప్లీట్గా వస్తుందని చెప్పేసి అయితే పంతులు అయితే మాకు అవి చేసి ప్రసాదం అయితే రెడీ చేయమని చెప్పిండు. మొత్తానికి అయితే మేము అన్ని ఫ్రూట్స్ అవన్నీ కట్ చేసి అయితే ప్రసాదం అయితే రెడీ చేసి పెట్టేసినాం. సో ఇప్పుడైతే దేవుళ్ళకైతే ప్రసాదం పెట్టేసి సో పూజ అయితే మొత్తానికి ఈరోజు కంప్లీట్ అయిపోయినట్టు ఈ పూజ. కోవెల కడదామా 10 కాలాలు పసుపు కుంకుమలు గిమ్మని కోరేనా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచే హారతులేరమ్మ మంగళమనరమ్మ జయ మంగళమనరమ్మ కరములు జోడించి చందనమలరించి మంగళమూర్తికి సుందరమూర్తి వందనమనరమ్మ శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని ఒలిచే హారతులేరమ్మ. చూసిరుగా ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో నచ్చితే మాత్రం మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.